ఏపీ ప్రభుత్వాన్ని ఒకసారి తీసుకుందాం. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఎలా అనిపించింది? దీని మీద మీరు స్పందించాలి. ఎందుకంటే గత ప్రభుత్వం చాలా విమర్శించారు. ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది? మనం చూసాము గత హ్మ్. ప్రభుత్వంలో బోల్డన్ని దేవాలయాలు దోచుకోబడ్డం, హ్మ్. ధ్వంసం చేయబడ్డం, హ్మ్. విగ్రహాల హాస్టల్‌లో జీతాలు ధ్వంసం, ఇవ్వడం. పాస్టర్ల జీతాలు ఇవ్వడం. ఒక దరిద్రం ఏంటంటే అది కంటిన్యూ చేస్తుంది ఈ ప్రభుత్వం. ఆ! వెరీ సాడ్ అండ్ బ్యాడ్. బ్యాడ్. హ్మ్. నేను ఏమన్నాను, ఎందుకంటారు? క్రిస్టియన్ ఓట్లు కూడా వాళ్ళకి కావాలిగా మరి. అసలు క్రిస్టియన్స్ ఎవరు లేరు. అది నా పాయింట్ ఇక్కడ. హ్మ్. వీళ్ళు నీతి లేనటువంటి వాళ్ళే తప్ప క్రిస్టియన్స్ ఎవరు లేరు. మాకు హిందుత్వ పేర్లు అక్కర్లేదు, హిందూ మతంలో ఒక భాగమైన కులం అక్కర్లేదు, రిజర్వేషన్లు అక్కర్లేదు. మేము ఆల్రెడీ ఒకరిని నమ్మాం, వాడే అన్నీ చూసుకుంటాడు అని చెప్పగలిగితే వాడికి ఇమ్మని చెప్పండి. హ్మ్. అది కూడా చర్చి నుంచి ఏమన్నా వస్తే ప్రజలు ట్యాక్సుల డబ్బులు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? హ? ఒక పాస్టర్ వలన సొసైటీకి ఏమైనా ఉపకారం ఉందా? లేదు. కొంపలు కూల్చడం తప్ప ఆడి వలన. పాస్టర్ అంటే ఆడు సొసైటీకి ఏం ఉపకారం లేదుగా. మా ఓన్ నమ్ముకో, ఉన్నది అమ్ముకో, దశం బాగా ఇవ్వు. ఈజ్ స్టైలిష్ బెగ్గర్. వాడు ఎవరికి కావాలి? ఎవరికి ఉపకారం? హ్మ్. వాడి వలన ఎవరికి ఉపకారం? గుడి ఉంది, అన్నం పెడద్ది. గుడి ఉంది, చదువు చెప్పుద్ది. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం యూనివర్సిటీలు రన్ చేస్తుంది, పెద్ద పెద్ద హాస్పిటల్ రన్ చేస్తుంది. అక్కడికి వచ్చిన వాళ్ళంతా హిందువులకే అని బొడెట్టామా? అవును. పెట్టలేగా. అందరూ మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడికి. అన్నం ఎవడైనా తినొచ్చు, వైద్యం ఎవడన్నా చేసుకోవచ్చు, చదువు ఎవడన్నా చదవచ్చు. అది మనం. కాబట్టి హిందుత్వం ఉంటేనే ఈ దేశం ఉంటుంది. నా మాట కాదు సుమా. కేకే మహమ్మద్ గారు చెప్పారు. ఆయన ఎవరు? ముస్లిం ఆర్కియాలజిస్ట్. అయోధ్యకు పనిచేసిన. ఏం చెప్పారు తెలుసా? ఈ దేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నంత కాలం మాత్రమే ఇక్కడ రాజ్యాంగం ఉంటుంది, శాంతి ఉంటుంది, సెక్యులరిజం ఉంటుంది. ఒకసారి హిందువులు మైనారిటీ అయిన చోట సెక్యులరిజం ఉంటే చూపి. నువ్వు చాలా నా పట్ల అభిమానంతో ఓపికగా ఇంటికి వెళ్ళిన వాడు మళ్ళీ వచ్చి, ఎందుకంటే నేను రేపు మళ్ళీ ఇవ్వలేను, నాకు టైం ఇంకా చాలా షెడ్యూల్ ఉంది కాబట్టి. సో నువ్వు కూడా హుందాగా చక్కగా అడిగావు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ నాన్న. సో మనం ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ మీ నాన్నగారు ఉన్నారా అన్న ప్రతి వాడికి 1000 సార్లు అయినా ఉన్నారండి మా నాన్న పేరు సత్యనారాయణ అని చెప్తాం. ఎవడో ఒకడో నోరు జారి ఎర్ర రవి అని నీ అని మొదలు పెడితే ఖచ్చితంగా నువ్వు అవి తీయాల్సింది, తీస్తావు కూడా. ఎందుకంటే నువ్వు ఒకనానికే పుట్టావు కాబట్టి. సో ఈ దేశంలో తింటూ, ఈ దేశంలో ఉంటూ, ఈ దేశాన్ని విమర్శిస్తూ, ఈ దేశాన్ని నాశనం చేస్తూ, ఈ దేశాన్ని మొక్కలు చేయాలనుకునే దరిద్రపు మతాలని, దరిద్రపు వ్యవస్థల్ని ప్రశ్నిస్తాం. అనుమానం ఏం లేదు. ఈ వీడియో కింద కామెంట్లు పెట్టేవాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు పుట్టిన వాళ్ళే, మర్చిపోకండి. మై లాస్ట్ వర్డ్, డోంట్ ఫర్గెట్ యువర్ రూట్స్, డోంట్ బికమ్ ఎ కంట్రీ బ్రూట్స్. గురుగారు, ఈ మధ్య మీరు పాడిన పాట చాలా వైరల్ అయిపోయింది. సో ఒక్కసారి మన యూటీవీ ప్రేక్షకుల కోసం. ఆ పాట ఒక 35 ఏళ్ల క్రితం, దాదాపు 82లోనే, 40 ఏళ్ల క్రితం మందాడి సత్యనారాయణ రెడ్డి గారిని తెలంగాణ ఆయన రాశారు. మేము 92 నుంచి పాడేవాళ్ళం. ఓకే. ఒక 3 ఏళ్ల క్రితం రికార్డ్ చేస్తే, మొన్న రిలీజ్ చేస్తే దాదాపు 2 కోట్ల మంది. అద్భుతంగా. అవును, వైరల్ అయింది. ఇవాళ కూడా ఒక సాంగ్ పాడి వచ్చాను, అది మళ్ళీ రిలీజ్ చేస్తాం. సో ఆ పాటలో ఉద్దేశం మీరు గమనించాలి. అచ్చ తెలుగులో ఉంది. మన మూలం మర్చిపోద్దని ఇప్పుడు లాస్ట్లో చెప్పాను కదా, వెంటనే ఇది యాడ్ చేస్తే సరిపోద్ది. జేమ్స్ ఫాదర్ జాక్సన్, జాక్సన్ ఫాదర్ జిప్సన్, జిప్సన్ ఫాదర్ జైపాల్, జైపాల్ ఫాదర్ జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్న, ఇది స్వర్గము కన్నా మిన్న, వేష భాషలు రూపురేఖలు మత భేదాలెన్నున్నా, మనమంతా ఒకటేనన్నా, మన గతమంతా ఒకటేనన్నా, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్న, ఇది స్వర్గము కన్నా మిన్న. సూపర్. ఇది ఋషులు పుట్టిన నేల, అవును, యోగులు పుట్టిన నేల, యోధులు పుట్టిన నేల. మనకెందుకు ఆ దరిద్రపు ఎడారి మతాల గోల? అందుకని అది అక్కర్లేదు. ఇందాక మాట్లాడుతూ చెప్పాను కదా, మనం ఎందుకు వ్యతిరేకించాలంటే
వాడు సొంత అందులో రాసి ఉంటుంది, నీ సొంత తల్లినే గాని, సొంత కుమారుడినే గాని, నీ భార్యనే గాని, నీ తల్లిదండ్రులనే గాని, నీ పిల్లల్నే గాని ఎవరినైనా సరే ప్రాణంతో సహా ద్వేషింపని ఎడల నీవు నా వాడవు కాజాలరు. ద్వేషించడం ఎందుకు సార్? ఎందుకు అసలు ప్రేమించమని మనం చెప్తుంటే ద్వేషం అనే పదం దేవుడు వాడచ్చా? వాడకూడదు. నేను అగ్ని వేయడానికి వచ్చాను పదం వాడచ్చా? సో దే ఆర్ నాట్ రిలేటెడ్ టు స్పిరిచువాలిటీ. They are not belongs to divinity. Even they don't have humanity. They are only meant for demonic. రాక్షసత్వం. రాక్షస మతాలు కాకపోతే పాకిస్తాన్ రక్తం చుక్క లేకుండా ఏమైనా పుట్టిందా? అవును. లక్షల మందిని చంపారు, చరిత్ర సాక్ష్యం. ఆ మతాలు ఎందుకు మాకు? రక్తపాతం చేసే నరమేధం చేసే మతాలు మాకు ఎందుకండి? సర్వే జనా సుఖినో భవంతు. కాబట్టి భారత్ బాగుండాలి, ఇలా కోరుకునేది మనం ఒక్కలమే. కాబట్టి ఇలా బాగుండాలంటే సో నరేంద్ర మోడీ గారు ఉండటం కరెక్టేనంటారా? ఉండబట్టే ఇంకా ఇంకా మనం ఇప్పుడు ఆర్థిక స్థితిలో ఏ స్థితిలో 4లోకి వచ్చాం. ఫోర్త్ ప్లేస్. రోడ్ కనెక్టివిటీలో 2లోకి వచ్చాం. అర్థమైందా? ప్రపంచంలో మన విలువ పెరిగింది. మొన్న పాకిస్తాన్ మంత్రి చెప్తున్నాడు 196 దేశాలంటే 184 దేశాలు మన దేశం వెనకాల ఉన్నాయి. ఎవరి వలన? అర్థమైందా? బికాజ్ ఆఫ్ మోడీ, నాట్ బికాజ్ ఆఫ్ కేడీ లేడీ. అర్థమైందా? కాబట్టి ఈ దేశం బాగుండాలని కోరుకునే వాళ్ళు మాత్రమే ఈ దేశంలో ఉండాలి. ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసే దరిద్రులు ఈ దేశంలో కాదు, అసలు ఎక్కడ ఉండకుండా ఉంటే మంచిది. ఓకే, ఇప్పుడు అక్కడ ఓటర్లు ఏరిపారేసినట్టు ఏరిపారేయాలి. జరుగుతుంది అస్సాంలో. అవును, జరగాలి. అర్థమైందా? ఇప్పుడు మీ ఇంట్లో ఒకడు ఆశ్రయం పొందాడు, వాడు చదువుకుంటానని. వాడు మీ ఇంట్లో అన్నం తింటూ మీ ఇంట్లో ఉంటూ మీ ఇంటికి కన్నం వేయాలనుకుంటే వాడి నెత్తికి కన్నం పెట్టద్దా? నువ్వు పెట్టాలి. మనకు ప్రమాదం చేకూర్చో మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం. నువ్వు చాలా మంచోడివి, చాలా గొప్పోడివి, నీకు చాలా దయా హృదయం ఉంది. మయన్మార్లో విరాట్ అని చెప్పాడు, నువ్వు చాలా మంచోడివి. కానీ తాచుపాముని కౌగులించుని పడుకుంటావా? ఎడారి మతాలు తాచుపాములు లాంటివి. వాటికి డివినిటీ లేదు, వాటికి హ్యుమానిటీ లేదు. వాడు మా మతం కాకపోతే మేము సంపాలని రాసిన దరిద్ర పుస్తకాలు అవి మాకెందుకు? దైవాన్ని ఒక్క అక్షరంతో పిలవచ్చు, మోక్షం పొందొచ్చు. ఓ చాలు. ఇదేంది ఏదో దరిద్రం, అదేదో వీడియోలు ఇదేంది నేను ఆడ పెట్టాలి. నువ్వు చదవలేనన్నావే, ఆడబెట్టు. కాబట్టి ఈ దేశం బాగుండడానికి, ఈ దేశం గొప్పతనం కేవలం హిందుత్వం. ఈ దేశ నాశనానికి ఇస్లాము క్రైస్తవం పనికొచ్చింది తప్ప ఈ దేశాన్ని గొప్పవి చేయడానికి కాదు. ఈ దేశాన్ని మొక్కలు చేయడానికి అదే ఆ మతాలు పనికొచ్చినాయి. ఈ దేశాన్ని కలిపి ఉంచడానికి కాదు. ప్రపంచాన్ని విడగొట్టడానికి ఆ పని చేసేటువంటి మతాలు మాకొద్దు. సంగచ్చద్వం సంవదత్వం వేదం చెప్తుంది. కలిసి నడుద్దాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. సహా 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 సర్వే సర్వే సర్వే. ఇది కావాలి ప్రపంచానికి.